నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. వైసీపీలోని ప్రధాన నాయకుల్లో ఒకరు విజయసాయిరెడ్డి గారు. సో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఏంటి అంటే ఇటీవల కాకినాడ పోర్టుకు సంబంధించిన వివాదం. సో ఏదైతే కె వెంకట్రావు గారు ఆయన బెదిరించి ఆ పోర్టుకు సంబంధించిన దాన్ని లాక్కున్నారు వైసీపీ నాయకులు అని చెప్పేసి ఆయన సిఐడి పోలీసులకి ఫిర్యాదు చేయటం మనందరికీ తెలిసిందే. మరి ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలైన వ్యాఖ్యలు, అందులో కొన్ని పర్సనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి, పార్టీ పరంగానూ ఉన్నాయి. సో ప్రధానంగా ఏంటి అంటే ఆ వెంకట్రావు గారిని ఉద్దేశించి అతను ఒక బ్రోకర్ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సిఐడి పోలీసులకి ఇవ్వడం అనేది అసలు ఎంతవరకు కరెక్టు, సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన యొక్క డిమాండ్. సో అంటే సిఐడి పైన నమ్మకం లేదా, లేదు అధికార పార్టీ కొమ్ముగాసేలాగా వ్యవహరిస్తారు అని. మరి అలాగైతే గత ప్రభుత్వ హయాంలో సిఐడి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారు కదా. అది ఒక ఎత్తు. ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఆయుష్రీత్యా కూడా మాట్లాడతాం. ఏంటి అంటే ఒకవేళ మరలా తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ఆయన బ్రతికి ఉంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పేసి అనటం. సరే, మేము అధికారంలోకి వస్తే జైలుకి పంపిస్తామనటం ఒక ఎత్తు, మీరు బ్రతికుంటే అని అంటే మరి దాని ఉద్దేశం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. సో అంత వ్యక్తిగతంగా మాట్లాడవలసిన అవసరం ఉందా? మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారు? మీరు కనుక గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీలో ఉంది. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. మరి ఆ కేసుకు సంబంధించి పురోగతి ఎక్కడుందా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో సిబిఐ అయితే ల్యాగ్ అవుతుంది కదా, అట్లా ఉంటే బెటర్ అనే ఉద్దేశమా, లేదు నిజంగానే పారదర్శకంగా ఎంక్వైరీ జరుగుతుందనే ఉద్దేశమా, ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే హేమకుమార్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవబోతున్నారు. ముందుగా హేమకుమార్ గారు, నిన్న ప్రెస్ మీట్ చూశారండి విజయసాయిరెడ్డి గారిది? చూడలేదా? నిన్న విజయసాయిరెడ్డి ప్రసాద్ గారు ముందుగా మీకు ఆదాన్ టీవీ వీక్షకులకు మరియు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్. సో మీరు చెప్పింది విన్నాను. నిజంగానే గత ప్రభుత్వంలో విన్నాను గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో వాళ్ళు పాలక పక్షం కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ ఎంక్వైరీ కోరితే ఆ ఎంక్వైరీ వేశారా? ఇప్పుడు వీళ్ళ గొంతెమ్మల కోరికలు ఏంటి అంటే ప్రభుత్వానికి తెలియదా సిఐడికి ఇవ్వాలా సిబిఐకి ఇవ్వాలా అనేసి? అది కూడా వీళ్ళే నిర్ణయించినట్ట, లేదా వీళ్ళు చెప్పినట్టు వినాలా, లేకపోతే ప్రభుత్వం వీళ్ళు పాలకపక్షంలో ఉన్నారా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పెద్ద వైసీపీకే తాతగారు ఆయన. పెద్ద దిక్కు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ తాతగారు అవుతారు. ఆయన ఇంకొకరు వ్యక్తిగతంగా వ్యక్తి గురించి కానీ మాట్లాడడం సబబు కాదు. ఉంటే అంటే ఎవడుంటాడు ఎవడు పోతాడు అనేది వీళ్ళు నిర్ణయిస్తారా? వ్యక్తిగత దూషణలు ఇకనైనా మానుకోవాలా. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఎవరు పుట్టుక ఎవరు చావు ఎవరు నిర్ణయించేది కాదు, భగవంతుడి నిర్ణయం. భగవంతుడి నిర్ణయం. మీరేందండి మీరు ఉంటే అంటే వీళ్ళు చూడండి, మళ్ళీ వీళ్ళు వస్తే కక్ష సాధింపు చర్య చేస్తామనేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే మళ్ళీ తర్వాత దీని మీద ఎంక్వైరీయా లేకపోతే ఇంకోటనే కాకుండా మేము ఎప్పుడు వచ్చినా సరే గత ప్రభుత్వం అంతా ఇది చేసిందే కక్ష సాధింపు చర్యలు. ఎవరోని నోరు తెరిస్తే వాళ్ళ అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఇదే విధంగా వీళ్ళు పోలీసులు వాడుకున్న విధానాలు ఎక్కడ చూసినా మన కంటికి కనబడుతుంది. ఈ ప్రభుత్వం 6 నెలలైన మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు వాంటెడ్ గానే జరిగిన ఇచ్చేయాలి అంటే మేముగా కష్టపూర్తి చర్యలు ఎక్కడ తీసుకోకపోయినా వీళ్ళు చేసిన ఏ పనులు అయితే చేశారో అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. ఐపీఎస్ లోపలికి వెళ్ళారు, ఐఏఎస్ లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైతే గతంలో కూడా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి పాలించారో అప్పుడు చేసిన నిర్వాహకాలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ లోపలికి పోయి వీళ్ళు ఎప్పుడు పాలించినా సరే ఐఏఎస్లకి ఐపీఎస్లకి శాపంలా మారుతుంది. కానీ వీళ్ళు అడిగేది సిఐడి పోవాలా సిబిఐ పోవాలా? మీరు ఇందాక చెప్పినట్టు సిబిఐ అంటే పుణ్యకాలం గడిచిపోతుంది, స్లోగా జరుగుతుంది అనేసరికి వాళ్ళకి అలవాట, ఇంకొకటి అనేసరి విషయం అయితే అర్థం కావట్లే. వీళ్ళు ఏ విధంగా ఎవరు ఈ కేవీ రావు
కేవీ రావు మీద నేను నిన్న ఇంకొక ప్రెస్ మీట్, వేరే ప్రెస్ మీట్ అయితే ఒకటి చూశాను సార్. అతను నెల్లూరు అతను మాట్లాడాడు, 29,000 చిల్లరకు ఒక ఎకరా అంటే ఇంచుమించు 6 కోట్లు 7 కోట్లు 4,000 ఎకరాలు వీళ్ళు అప్పనంగా అప్పచెప్పారు అనేసి. దాని మీద బలవంతంగా గన్ను పెట్టి లాక్కుంటారనేసి. గతంలో వీళ్ళు పాలించిన దీంట్లో ఎక్కడెక్కడ ఏ అన్యాయాలు జరిగినాయి ప్రతి ఒక్క దాని మీద ఈ రోజు కానీ మనం వీక్షించామంటే కోకొల్లలు 1, 2 కాదు. ఇలాంటి వీళ్ళు చెప్పడం ఏంటి అనేసి నాది పెద్ద ప్రశ్న అండి. అదే విధంగా సిఐడికి వేసేది, సిబిఐకి వేసేది మీరు నిర్ధారించేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటాయి. ఏది దేనికి వేయాల సూచనలు, మీ సూచనలు తీసుకునే మంచి అయితే ఖచ్చితంగా మీ సూచనలు తీసుకుంటాం, మేము కాదని చెప్పాం. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఉపయోగపడే మాటలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం. వీళ్ళు చేసిన తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటోళ్ళ మీద నిందడేయడం అనేది ఖచ్చితమైన మంచి పని కాదండి. అయితే సిఐడి ఎంక్వైరీ అయితే ఏంటి, సిబిఐ ఎంక్వైరీ అయితే ఏంటి, ఏ ఎంక్వైరీ అయినా సరే మేము సిద్ధమే. ఒకవేళ ఆ ఎంక్వైరీలో కనుక ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే అప్పుడు ఖచ్చితంగా దానిపైన కోర్టుకు వెళతాం అనడం వేరు. కానీ అసలు సిఐడి ఎంక్వైరీయే వద్దనడం అనేది ఏ మేరకు, అంటే మీలో పారదర్శకత ఏమైనా లోపించిందనే అనుమానం వాళ్ళకి అనిపించిందంటారా? వాళ్ళకి అసలు పారదర్శకత గురించి అర్థం తెలియదు సార్. దాంట్లో లోపించేది ఏముంది? పారదర్శకత గురించి వాళ్ళకి అర్థమే తెలియదు. వాళ్ళకి ఏదైతే ఏముంది సార్, వీళ్ళైనా పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్, మేబీ వాళ్ళకి ఎక్కువ మక్కువేమో సిబిఐ పోవాలనే ఎక్కువ మక్కువేమో. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ చిన్న కేసు కూడా సిబిఐ అయిపోయింది, ఇంకా కూడా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. దాంట్లో ఇంకా ఇది కూడా నిజ నిర్ధారణ కాల. గత 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు కదా. సిబిఐ అంటే ఏమనేసి తెలుసు కదా మీకు. పోనీ ఆ కేసు నేను నిగ్గు తేల్చారా? నీరు గార్చారు. అంటే సిబిఐలో వీళ్ళకి అనుకూలస్తులు ఉన్నారా? ఈ ఏదైనా నీరు గార్చడానికి లేకపోతే వీళ్ళు ఫేవర్ చేయడానికి? 2 పోలీస్ డిపార్ట్మెంట్లే కదా. మీరు ఎవరైనా తప్పు చేయడం ఏం చెప్తారు సార్? ఒకే మాట. నేనైతే మాత్రం ఒకే మాట చెప్తాను సార్, ఎవరి దగ్గరైనా ఎంక్వైరీ చేసుకోండి, నిజ నిర్ధారణ వాళ్ళు చేయాలి సార్. పోలీసులు కూడా కావచ్చు, ఎంక్వైరీ చేసుకోండి, నిజ నిర్ధారణ వాళ్ళు తెలుస్తారు. మీరు అడగడం ఏంటి ప్రత్యేకంగా సిబిఐ కావాలి, సిఐడి వద్దు, సిబిఐ కావాలని అడగడం ఏంటి? దీంట్లో మతలు ఖచ్చితంగా ఇంకోసారి మన తాతగారు చెప్పాలి, ఇంకోసారి వచ్చి ప్రెస్ మీట్కి ఇదే మీద వచ్చి చెప్పాలి ఖచ్చితంగా. రైట్, ఒక నిమిషం అండి, వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడొస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడినవన్నిటినీ కూడా మీరు సమర్థిస్తున్నారా? చూసే ఉంటారు కదా మీరు ప్రెస్ మీట్. ముందుగా ఆదాన్ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. నమస్కారం సార్. విజయసాయి రెడ్డి గారు ఏమి తప్పు మాట్లాడారు? ఫస్ట్ ఇది బియ్యం సంగతి, బియ్యం కోసం వెళ్ళి పేదల కడుపు కొట్టి తరలిస్తున్న బియ్యం కోసం వెళ్ళి పోర్టులోకి ఎందుకు రానిలేదంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటది, ఇంటర్నేషనల్ విషయాలన్నీ ఉన్నాయి అని చెప్పిన వాళ్ళే. సెంట్రల్ గవర్నమెంట్ లో పరిధిలో ఉండి ఇంటర్నేషనల్ విషయాలు ఉన్న విషయాలని సిబిఐ కోరడంలో తప్పేంటి? సిబిఐ కోరడంలో తప్పేంటి? మన రాష్ట్ర పరిధిలో లేని పోర్టులకి సిఐడి విచారణ జరిపి ఏమి ఉపయోగం? పారదర్శకంగా చేయదంటారా? పార్టీ పరంగా అధికార పార్టీ కొమ్ము కాసేలాగా ఉంటారా? అసలు ఫస్ట్ టెక్నికల్ పాయింట్ గమనించండి మీరు. ఓకే, ఫస్ట్ టెక్నికల్ పాయింట్ గమనించండి మీరు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కోర్టులు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ విషయాల్లో ఉన్న విషయాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిఐడి ఎలా తేలుస్తుంది? అదే మీరు బియ్యం సంగతి ఎందుకు తేల్చలేదు, మిమ్మల్ని పోర్టులోకి ఎందుకు రానిలేదు, ఎవరు రానిలేదు అన్న విషయానికి మీరు మా పరిధిలో లేదని చెప్పింది మీరే కదా. మరి ఇన్ని తెలిసిన మీరు సిఐడి విచారణ వేసి చేతులు దులుపుకోవాల్సిన పని ఏమొచ్చింది? మీరు సిబిఐ విచారణకి ఎందుకు భయపడుతున్నారా? మీరు చేసిన తప్పులు బయటపడితే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ పోర్టు వ్యవహారం మొత్తం, ఆ కేవీ రావు విషయం మొత్తం టోటల్ గా సిబిఐ ఎంక్వైరీ వేయమన్నారు. టోటల్ గా ఇస్తే దొంగలు బయటపడతారనా? చంద్రన్ తాతయ్య గారికి ఏమన్నా ఆయన ప్రమేయం ఏమైనా ఉందని బయటకు వస్తుందా? కేవీ రావు గారిని బ్రోకర్ అని చెప్పేసి అన్నారు విజయసాయి రెడ్డి గారు. సమర్థిస్తారు ఆ పదాన్ని? వైనాట్ మీడియేటింగ్ చేసేవాడని తెలుగులో కొన్ని పదాలు వాడేది బ్రోకర్ అని అంటారు. ఓకే, విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారండి? ఇంకొకటి
పెద్దలు ప్యానెల్లోకి వచ్చిన పెద్దలు ఆయన ఉంటే అనే పదాన్ని ఉంటే అనే పదాన్ని తప్పుపడుతున్నారు. ఉంటే అనే పదంలో ఏమి కూర్చుందో నాకు తెలియదు. ప్రతి మనిషికి డెత్ డేట్ అనేది ఒకటి ఉంటది. అది మీకైనా చెప్పగలుగుతారా మీరు? ఒక్క నిమిషం గారు, నేను అడుగుతా, నేను ప్రశ్నిస్తా. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, కంటిన్యూ సార్ మీరు. ఇప్పుడు ప్రతి మనిషికి డెత్ డేట్ అనేది కన్ఫర్మ్. అది మీకైనా నాకైనా ఎవరికైనా. కానీ అది ఎవరికి తెలియదుగా. వినండి సార్ సమర్థితులు కానీ ఆయన చెప్పినప్పుడు ఇంతవరకు ఇంటరప్ట్ అవ్వలేదు మీరు. సార్ చెప్పండి. ఇప్పుడు వినండి వింటే ప్రశ్నించాల్సింది మీ వాళ్ళే మాట్లాడారు. ఉంటే మీకు కానీ నాకు కానీ ఈ రోజు నిద్రపోతే రేపు పొద్దున లెగుస్తామన్న గ్యారెంటీ ఉందా? తెలీదు. మరి ఉంటే అనే పదంలో తప్పేంటి? అప్పుడు ఆయన కూడా ఉంటే అని అనుకోవాలిగా. విజయసాయి రెడ్డి గారు కూడా నేను కూడా ఉంటే అని అన్న పదం అంటే బాగుండేది. అది ఆయన మీరు అన్నప్పుడు ఆయన తప్పు పడితే, ఆయన మీరు ఎవరైనా అన్నప్పుడు ఆ పదం విషయంలో తప్పు పడితే మీరు మాట్లాడొచ్చు. మీరు అన్నారు కదా, నేను అన్నాను. ఇక్కడ ఒక మాట మీరే చెప్పండి. విక్రాంత్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరే చెప్పండి సార్. విక్రాంత్ రెడ్డి గారు చిన్న కుర్రాడు, ఇంత ఉంటాడు, ఈయన వెళ్ళి ఆ కేవీ రావుని బెదిరిస్తాడంటే ఆయన కుస్తీ పోటీల అధికారం సార్, పవరు అక్కడ పర్సనాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బెదిరించడం అనేది. చెప్పండి ప్రసాద్ గారు, మిమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. అసలు ఇష్యూ ఎక్కడ బిగినైందండి? ఈ విషయం ఎక్కడ బిగినైంది? పోర్టులో బియ్యం పేదల కడుపు కొట్టి తరలిస్తున్న బియ్యం దగ్గర బిగినైంది. ఓకే, అది ఎందుకు డైవర్ట్ చేశారు? ఈ మీడియా సంస్థలన్నీ, కొన్ని కొబ్బగాసే సంస్థలన్నీ ఆ టాపిక్ డైవర్ట్ చేసి ఈ టాపిక్ తీసుకొచ్చి ఈ టాపిక్ దానికి లాజికల్ కంక్లూజన్ ఇచ్చారా? దాని గురించి మాట్లాడుతున్నాం సార్. దాని గురించి వారాలు ఎపిసోడ్లు జరిగినాయి. సిఐడి విచారణ కానీ సిబిఐ విచారణ కానీ ఎవరికి దేనికి వేయాలి? పేదల కడుపు కొట్టి బియ్యం స్మగ్లింగ్ చేస్తూ హాస్టల్లో సరిగ్గా అన్నం లేని వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా భోజనం పెట్టలేని వాళ్ళు, పేదలు కనీసం కడుపు నిండిన పేదల బియ్యం తరలిస్తుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించి వేరే విషయాన్ని తీసుకొచ్చి ఎప్పుడో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చారంటే మీ డొల్లతనం, మీ అమాయకత్వం, మీ అబద్ధాలు బయటపడుతున్నాయి. టాపిక్ ఎక్కడ బిగినైంది? దేని గురించి మాట్లాడాం కదా సార్. అది బిగినైనప్పుడు మాట్లాడాం. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కంక్లూడ్ అయిందా? వచ్చిందా దానికి? కంక్లూజన్ వస్తే ప్రెస్ మీట్ పెడతాం. కంక్లూజన్ వస్తే ఎందుకు రాలేదు అంటే ప్రతిసారి ఒక టాపిక్. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం కోర్టు తీర్పు వెంటనే డిక్లరేషన్కి వెళ్ళిపోయారు. అవును, కాదంబరి జత్వాని కేసు ఉంది, అది మొదలు పెట్టగానే దాని మీద ఏం తేల్చలేక ఏది కంక్లూజన్ అవ్వట్లా. తీసుకొస్తున్నారు వదిలిపెడుతున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారో కూడా చెప్తాను నేను. ఎందుకు తీసుకొస్తున్నారో చెప్తాను. విద్యుత్ విషయం ఉంది. విద్యుత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. అది ఎందుకు తీసుకొచ్చారో కూడా ప్రతి విషయానికి నేను వివరణ ఇస్తాను. వివరణ ఇవ్వగలను. విద్యుత్ ఛార్జీలు 6,000 కోట్లు పెంచినందుకు ఆ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం విద్యుత్ స్కామ్ గురించి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు స్టేట్ లో రోడ్లకి ఒకప్పుడు నేషనల్ రోడ్లు టోల్ ప్లాజాలనే పగలగొట్టిన ఘనత కూటమి పార్టీది. ఇప్పుడు రాగానే రాష్ట్ర రోడ్లు కూడా టోల్ ప్లాజాలు నిర్మిస్తారంట, పిపిపి విధానం నిర్మిస్తారంట. సంపద సృష్టిస్తానని చెప్పిన వీళ్ళు 6,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, మెడికల్ సీట్లు అమ్ముకోవడం, మరి టోల్ ప్లాజా రాష్ట్రానికి కూడా టోల్ ప్లాజాలు వేసి ప్రజల దగ్గర డబ్బులు పొందడం, పేదల కడుపు కొట్టి బియ్యాన్ని తరలించడం, ఇవే వీళ్ళు చేసే పనులు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే పట్టించుకోరు, బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే పట్టించుకోరు, ఆడపిల్లల మాన ప్రాణాలు పోతుంటే పట్టించుకోరు, హత్యలు జరుగుతుంటే పట్టించుకోరు, దోపిడీలు జరుగుతుంటే పట్టించుకోరు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే పట్టించుకోరు, హామీలు ఇచ్చిన సూపర్ 6 గురించి పట్టించుకోరు. వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో గతంలో ఏదో జరిగిందంట,
దానికేదో విజయసాయి రెడ్డి గారు లేదు ఉంటే అనే పదం వాడారంట. ఆ ఉంటే అనే పదంలో పెద్ద సరే ఓకే రైట్, దాన్ని కూడా సమర్థించుకున్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన డైలాగ్ ఒకటి ఉంది విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో. గతంలో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో ఉంచారు కాబట్టి అది మనసులో పెట్టుకొని కక్షపూరిత ధోరణితో వీరిని లోపల వేయాలి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ లోపల వేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది కూడా అంతేనా, కరెక్టేనా? నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి గారు అన్న మాట కాదు అది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పెడుతున్న కేసుల విషయం కానీ ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ రెడ్ బుక్ విధానం అమలు జరుపుతున్నారు, కక్ష సాధింపు కోసమే ఈ అభివృద్ధి జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మీరు కావాలంటే ఒక ఒక నిజమైన జర్నలిస్ట్ గా విడిగా వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో. కక్ష సాధించుకుంటున్నారు అనుకుంటున్నారా? హేమకుమార్ గారు ఒక్క నిమిషం, నేను కెమెరా వెళ్తున్నా. అమ్మకి కూడు పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తున్నాడంట. తర్వాత మీ దగ్గరకు వస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి సార్. ఆయన వేసిన సామెతకి నిజమైన అర్థం చెప్తాను నేను. నిజమైన అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ హాస్టల్స్ లో భోజనం లేదు, స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం లేదు, కనీసం మందు బిళ్ళలు కూడా లేవు. ఈయనంట ప్రపంచ స్థాయి రాజధాని కడతాడంట, ఒలింపిక్స్ తెస్తాడంట, అమరావతికి బుల్లెట్ ట్రైన్ వేస్తాడంట, కార్గోలో కూరగాయల్ని విదేశాలకు తరలిస్తాడంట, కుప్పలో ఎయిర్పోర్ట్ కడతాడంట, సూపర్ 6 అమలు జరుపుతాడంట. చెప్పింది ఎవరండి? అమ్మకి కూడు పెట్టలేనోడు పదం ఇలాంటి వాటికి ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. జీతాలు ఇవ్వడం చేత కాలేదు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు, ఉద్యోగాలు సక్రమంగా ఇచ్చినందువల్ల మీకు 11 ఆగండి సార్. పట్టాలు ఇవ్వడం చేత కాలేదు, ఒకటి కాదు చెప్పిన మాటల్ని సూపర్ 6 అమలు జరపడం చేత కాలేదు, అమ్మఒడి ఇవ్వడం చేత కాలేదు. ఇవన్నీ గోవింద కాపునేస్తాం గోవింద. అమ్మఒడి మీరు ఎప్పుడు ఇచ్చారన్నా? గోవింద అన్న మీరు ప్రభుత్వంలో వచ్చినాక అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? దాని గురించి కాదు నేను చెప్తాను మీకు క్లారిటీ. ఎందుకు ఊరికే లేనిపోని మాటలు అన్న? ఒక మాట గట్టిగా 4 సార్లు చెప్పామంటే తప్పు ఒప్పైపోతున్నా. ఒకసారి ఆలోచించి మాట్లాడండి మీరు. వాళ్ళు అనేది ఏంటంటే ఇంకా కూడా మనస్సాక్షి లేకుండా క్లారిటీ ఇస్తాను. వాళ్ళ అమ్మఒడి అడిగేది ఎప్పుడంటే హేమకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు అడిగే అమ్మఒడి ఎప్పుడుదంటే ప్రతి సంవత్సరం జూన్లో వేస్తున్నారు కదా, మొన్న జూన్లో పడాల్సింది పడలేదు, అది ఎప్పుడు వేస్తారనేది వాళ్ళు అడిగేది. అంతేగాని వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు వేశారు అనేది అందరికి గుర్తుంది, సంక్రాంతి ముందు వేశారు. సో జూన్లోది మిస్ అయింది అనే ఉద్దేశం, అది ఎప్పుడు వేస్తారనేది అడుగుతుంది. అంతే కదా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అడిగేది? రొటీన్ గా జరుగుతున్న ప్రోగ్రామ్ జరుపుతూ మీరు కొత్తగా ఇస్తామన్న పథకాలని మీరు షెడ్యూల్ విడుదల చేసుకోండి. ఈ సంవత్సరం ఇస్తారా, వచ్చే సంవత్సరం ఇస్తారా, లేదా అసలు ఇవ్వరా చెప్పొచ్చు. అది తప్పు లేదు. ఆగండి సార్. మీరు ఓవర్లాప్ చేస్తే యూజ్ ఉండదు, పబ్లిక్కి రీచ్ అవ్వదు. సో ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఒకళ్ళు మాట్లాడుకుంటే ఆ క్రాస్ టాక్ లేకుండా పబ్లిక్కి అర్థం అవుతుంది. అందుకని వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం సార్. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి మీకు, జనసేన సోదరుడికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి తాతకి, అదేవిధంగా నిన్న తాతలు గోలేంటండి బాబు మీరు. అంటే అదే ఈయనే పెద్ద నవ యువకుడిలాగా 16 ఏళ్ల పడుచు పిల్లలాగా మాట్లాడేటప్పుడు మనం ఏదో వినండి వెంకటేశ్వర రెడ్డి గారు,
కాదు కాదు కేవీ గారు ఎందుకు వచ్చిందంటే బెదిరించమాక. కాదు పెద్దోడు లాగా ప్రవర్తించు. కాదు కాదు పెద్దోడు విజయ్ గారు ప్రవర్తించు. ముసలోడు లాగా ప్రవర్తించు. నువ్వు కాదు సార్ బెదిరించమాక. విజయ్ గారు ఒక నిమిషం మీరు స్టార్టింగ్ నుంచి లేరు కాబట్టి జరిగింది ఏంటంటే హేమ్ కుమార్ గారు నేను నిజంగానే తాతని. విజయసాయి రెడ్డి గారిని నేను తాత అని చెప్పి accept సంబోధించారు. ఒక నిమిషం ప్రసాద్ నేను గారు, చెప్తాను నేను చెప్తాను నిజంగానే తాతని. నేను I చెప్తాను. accept that. నేను I చెప్తాను accept that. నేను నిజంగానే తాతని. మీరు తాతే, చంద్రబాబు నాయుడు గారు తాతే, విజయసాయి రెడ్డి గారు తాత, ఇందులో ఎవరు యంగ్స్టర్స్ లేరు. కాకపోతే విజయసాయి రెడ్డి గారు మరి ఇంకా దాని గురించి తప్పే ఉంది. మాట్లాడే విధానం దాని గురించి ఏంటండి? తప్పే ఉంది అంటున్నా. కాదు అంటే కాదు సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పంటారా? నన్ను విజయసాయి రెడ్డి తాత గారు తప్పులేదు కానీ నేను తాతనైతే తప్పులేదు కానీ చంద్రబాబు నాయుడు గారు తాత అయితే తప్ప. నేను క్లారిటీ విజయసాయి రెడ్డి గారు తాత నువ్వు అయితే తాత అని తప్ప. ఎవరిననాలా? ఆహాహా. నీ మనవడు కాదు, వయసు కాదు. ఎంత? సార్ ఒక్క నిమిషం విజయ్ గారు నేను ముగ్గురికి మాట్లాడుతున్నావు? క్లారిటీ ఇస్తాను ఉండండి. అసలు ఈ ఆద్యానికి కారకులు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నిన్న మేము అధికారంలోకి వచ్చేసరికి ఆయన ఉంటే అని అన్నారు చూసారు, అక్కడ వచ్చింది ఆయన ఉంటే అంటే ఆయన వయసుకి ఈయన వయసుకి పెద్ద తేడా ఏం లేదు, 25 డిఫరెన్స్ ఏం లేదు విజయసాయి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. నేను ఉంటే నేను చూస్తాను, ఆయన ఉంటే ఆయన వేస్తానంటాం వేరు. ఆయన ఉంటే చూస్తానంటే ఈయన ఏమన్నా రాసి పెట్టుకున్నారు 100 ఏళ్ళు నా ఆయుష్ ఉందని చెప్పేసి అట్లా ఆ ఉద్దేశం మీద వచ్చింది. కానీ సరే టాపిక్ డివియేట్ అవ్వకుండా ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ చూశారు కదా విజయ్ కిరణ్ గారు? చూశారండి. రైట్. సో ఆ ప్రెస్ మీట్ పైన ప్రతి మాటని కూడా వెంకటేశ్వర రెడ్డి గారు సమర్థిస్తున్నారట, తప్పేంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. సో మీరు దానిపైన ఏ విధంగా స్పందిస్తారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ మొత్తం కూడా ఆక్రందన, ఆక్రోశం, ఎదురుదాడి, దొరికిపోయిన దొంగ ముఖం ఎట్టా నలుపు అట్లాంటి దొంగ ముఖం కనపడతా ఉంది తప్ప ఎక్కడా కూడా ఈ నేరం చేయలేదని చెప్పడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేయాల. ఎదురుదాడి చెప్పా కదా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కేవీ రావు బ్రోకర్ అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసేదంటే విజయసాయి రెడ్డి చేస్తే కూడా బ్రోకర్ పనే కదా. ఆయన ఏమన్నా వేరే వ్యాపారం చేస్తాడా? తప్పేం లేదు, కాదులేండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన ప్రకారం విజయసాయి రెడ్డి బ్రోకర్ తాత మాట్లాడిన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఏ విధమైనటువంటి ఆక్రందన ఉందో నిన్న అంతా చూసాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు మీ దగ్గర 1 కేజీ బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని మీరు నాకు 100 రూపాయలకి అమ్మారనుకోండి, అది ఎవరన్నా వినటానికి కానీ చూడటానికి కానీ ఎవరన్నా ఇది జెన్యూన్ ట్రాన్సాక్షన్గా ఎవరన్నా నమ్మగలుగుతారా? అదే కదా ఇక్కడ నేరం క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత పట్టపగలు దొంగ దొరికిపోయిన తర్వాత ఇంకెక్కడ వీళ్ళు ఎదురుదాడి తప్ప ఇంకా చేయగలిగేది ఏం లేదు. కేంద్రం పరిధిలో ఉన్నదాన్ని సిఐడికి ఎలా ఇస్తారు? సిబిఐకి ఇస్తారు. కేంద్ర పరిధి ఏంటండి? మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో విజయ్ రెడ్డి గారు ఆయన క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతారండి. చూడండి వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి మీ క్వశ్చన్ అడగండి. నేరం రుజువైంది అంటున్నారు, దొంగ దొరికారు అంటున్నారు, ఇంకా సిఐడి విచారణ ఎందుకు అరెస్ట్ చేయండి? విచారణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు నేను కాదు, ఆ సంస్థలు చేస్తాయి. నేరం రుజువు అవ్వలా, కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తేట తెల్లంగా కనపడుతుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈయన అంటున్నాడు కదండి, అది రుజువు అవ్వలేదు. అదే ఆయన చెప్పిన తర్వాత నేను చెబుదాం అనుకున్నా, ఈలోపు మీరు దూరారు అంతే. కాదు మీరు అన్నారు కదా, మీరు విన్నా కదా, నేరం చేశాడు దొంగ దొరికాడు, ఇక విచారణతో పని ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రసాద్ గారు కూడా ఒకటండి, ఇప్పుడు వాళ్ళకి తేడా ఏంటంటే ఎవరు ఏ సంస్థ చేయాల్సిన పని ఆ సంస్థ చేయాలా. ఇప్పుడు విచారణ సంస్థ వెంకటేశ్వర రెడ్డి గారు అసలు పాయింట్కి వచ్చారండి. ఒక నిమిషం, అసలు పాయింట్కి వచ్చారు. రుజువు కాకుండా విచారణ జరగకుండా, రుజువైంది అసలు నిరూపితం కాకుండా ఎలా రుజువైంది అంటారులే కానీ అది రాంగు. విచారణ జరగాలి. నేను చెప్పిన దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవును, వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు మీకు ఎందుకు 11 పరిమితి అయ్యారో గుర్తు తెచ్చుకోండి. చట్ట వ్యతిరేక 11 గెలిపోవడం పెద్ద ఇబ్బంది కాదు, సహజం లేదు సార్ ఏ రాజకీయ పార్టీకి. మీరు 40 ఏళ్ళ వచ్చినాయిగా, అట్లా కాదు కదా, అట్లా కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్. పాయింట్ రండి, మనం అనవసరంగా టాపిక్ డిబేట్ అవుతున్నాం, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వినపోతే ఆయన వెంటనే అలిగి వెళ్ళిపోతా అంటాడు. చెప్పండి. కాదు 19 ఎలక్షన్ లో టీడీపీకి వచ్చిన ఓటు శాతం ఎంత? నేను అడిగాను సార్, ఇప్పుడు నేను అడిగాను అదే 24లో మాకు
దానికి తేడా ఏం లేదు, అంతే టీడీపీకి వచ్చిన ఓటు శాతం ఎంత? అంతే. మాకు వాళ్ళకి మీకు అంతే, మాకు ప్రతిపక్ష వాళ్ళకి హోదా 40%, ఉంది కదా. మీకు 39.5 ఎంతో. ఆ సార్, వాళ్ళకి సీట్లోనే తేడా. 39.5 వచ్చింది, మాకు 39.5 వచ్చింది. ఏం ఆ మాట్లాడుతున్నారు? సీట్లు ఓట్లు కాదు సార్, వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే విజయసాయి రెడ్డి గారు నిన్న చేసిన పరిపాలన వ్యాఖ్యల్లో చేయకుండా ఏం అదే ప్రధానంగా మాట్లాడట్లేదు కదా. ఒక నిమిషం విజయకిరణ్ గారు ఏమన్నారంటే ఇది విక్రాంత్ రెడ్డి పర్సనాలిటీ అంతా ఇంతే, ఆయన వెళ్ళి కేవీ రావు అంత పర్సనాలిటీ ఉంటే ఆయన బెదిరిస్తారా అని. మరి అంతకంటే పెద్ద పర్సనాలిటీ రఘురామరాజు గారినే తీసుకెళ్ళిపోయారు. సార్ ఇక్కడ పర్సనాలిటీ కాదండి, ఇక్కడ నేరాన్ని చూడాలా, ఇక్కడ నేరాన్ని చూడాలా. నేను మీకు చెప్పా కదండి నిన్న విజయసాయిరెడ్డి బ్రోకర్ తాత మాట్లాడిన మాటలన్నీ కూడా ఆక్రందన, ఆక్రోశం, ఎదురుదాడి తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికే తీసుకెళ్లారు, ముఖ్యమంత్రి గారు కూడా విక్రాంతి చెప్పింది చెయ్యని చెప్పారంటే ఇంకా అంత లావుతో సంబంధం ఏముంది? మీరు అన్నట్టు లావు ఎత్తు పొడుగు కాదు, నేరం చేసేవాడు గన్నుగా. ఇప్పుడు మనం 10 అడుగులున్నా గన్ను బుల్లెట్ ఉండేది ఇంతే. దానికి భయపడతారు కానీ కన్ను పట్టుకున్నోడితో భయపడతారు కానీ ఆ లావు ఉన్నోడిని చూసి భయపడరు కదా. ఇక్కడ నేరం కాదు సార్, పవర్ ముందు ఆ పవర్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా పిల్లి కూడా పవర్ ఉంటే. గన్నులో బుల్లెట్ వచ్చేది ఎక్కడి నుంచో తెలుసు కదా, అందుకనే కదా ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు భయపెట్టగలిగారు. 3 సంవత్సరాల పాటు ఆయన భయంతో అమెరికాలో ఉండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నీ టోటల్ గా నిన్న ప్రెస్ మీట్ కి సంబంధించి కన్ఫైన్ అయ్యాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ నేరానికి సంబంధించి ప్రైమా ఫేసి ఉంది, దానికి సంబంధించి ప్రొసీజర్ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏం నేరం జరిగింది, ఈ నేరంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎలా జరిగింది, ట్రాన్సాక్షన్ మొత్తం కూడా బయటికి తీస్తా ఉన్నారు. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు అరెస్ట్ చేసిన రోజు కూడా ఇంతే మాట్లాడతారు. రేపు ఏమంటారంటే మేము అసలు ఒక నేరం కూడా చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి మళ్ళీ పొరలాడి ఏడుస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి నెత్తి కృత్యం అయిపోయిందండి. వీరు చేసినటువంటి ఒక్కొక్క పాపం డైలీ సీరియల్ టైప్ లో బయటకు వస్తా ఉంది. ప్రతి పాపానికి రోజు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే. ఇప్పుడు నిజంగా నేరం చేయకపోతే, నేరం చేయలేదు అనేటువంటి ఇది వాళ్ళకుంటే వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళి మా పైన తప్పుడు కేసు పెట్టారని చెప్పి చెప్పొచ్చు కదా. లేదు రేపు అరెస్ట్ చేశారనుకోండి, మేము నేరం నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. ఎందుకని ఇన్ని వాయిదాలు? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసులకి ఎందుకు వాయిదాలకు వెళ్ళట్లేదు? అక్కడ నేరం చేశారు, ఇక్కడ నేరం చేశారు. చరిత్రలో ఎవరైనా కానీ అలా వెళ్తారా కోర్టుకి? మీరు వెళ్ళి నా వాయిదాలు ముందు జరపండి, లేదా నా రద్దు చేయండి. జరిగే వాయిదాలు కూడా వెళ్ళట్లేదు కదండి, జరిగే వాయిదాలు కూడా వెళ్ళట్లేదు కదా. అప్పుడు ఏం ముఖ్యమంత్రిగా ఉన్నారు, 60 లక్షల రోజు ఖర్చు అయ్యన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, ఇప్పుడన్నా వాయిదాలకు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వాయిదా పడలేదు కదా, వాయిదా వేయటానికి. ప్రసాద్ గారు, ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్న కేసులు కోర్టులు నిర్ణయిస్తాయా వాయిదాలకు రావాలా? అదే అంటుంది, కోర్టులో నిర్ణయిస్తే మనం వెళ్తామేంటి ముందుకే? కోర్టులు పిలిచినప్పుడు వెళ్తారు. మేము నేరం చేయలేదు అంటున్నారు కదా. కాదు సార్, ఇప్పుడు మేము నేరం చేయలేదు అంటున్నారు కదా, కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా వాయిదాలకి. వస్తారండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఈసారి 53 రోజుల కస్టడీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 18 నెలల జైల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేవనాలండి వాళ్ళు నేరస్తులు. చంద్రబాబు నాయుడు గారు అది కక్షపూర్తంగా పెట్టించారులే సార్ అప్పుడు సోనియా గాంధీ వాళ్ళ మీద పెడితే చంద్రబాబు నాయుడు గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి తాత గారు పాపం నేరారోపణ చేయకుండానే A1 A2 అయినారు. వాళ్ళని పాపం అన్యాయంగా ఇరికిచ్చారు. నేను కూడా రాజకీయ అవునవును కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. దాదాపు 47,000 కోట్లు వాళ్ళ ఆస్తులు అటాచ్మెంట్ ఇచ్చారంటే నిజమైతే ఎందుకు నిరూపించలేకపోతున్నాయి కోర్టులు? కేసులు కాబట్టి ఎంతకాలం ప్రొలాంగ్ అవుతా ఉంది. వీళ్ళు ఒక్క నేరం కూడా చేయలేదండి. గులకరాయి నేరం చేయలేదు, బాబాయ్ మరణం వీళ్ళకి సంబంధం లేదు, అన్ని చంద్రబాబు నాయుడు గారే చేశారు. తీసుకొచ్చి బుర్ర తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద వేస్తున్నారు. ఏ కేసు విషయం మీరు క్లియర్ చేశారు? ఒకటన్నా క్లియర్ చేశారా? మరి తుడుచుకొని క్లీన్ చేసి రావచ్చు బయటికి. ముందుంది కదా కోర్టు పిలుస్తుంది, కోర్టు అది విచారణ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఒక నిమిషం విజయకిరణ్ గారు మరలా వస్తాను నేను. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా? చూసాను.
సో మీరు మీ స్పందన ఏంటి, దాన్ని ఎలా చెప్తారు? ఎందుకంటే ఎవరి వర్షం లాలుకుంటే పార్టీలు, ఒక అనలిస్ట్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించిన మొత్తం వ్యవహారం ఫస్ట్ మనం పరిశీలించినట్లయితే రేషన్ బియ్యానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ దాన్ని బహిరంగపరిచారు. ఏంటంటే కేవీ రావు గారిని హింసించి కోర్టులో వాటాలు ఖాయం చేసుకున్నారు అనేది ఫస్ట్ మన అందరూ కూడా ప్రపంచానికి తెలిసిందైతే ఆ రోజే. గతంలో పేర్లు పెట్టకుండా కొన్ని పత్రికల్లో ఏదో రాశారు, కథనాలు ఏదో జరిగింది, అక్రమాలు జరిగాయి, ఆ అంటే వాటాలు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించారులేండి. అన్నారు. అంటే ఇంత క్లియర్ గా అంటే కేవీ రావు గారిని బలవంతంగా వాటాలు రాయించారనే విషయం అయితే రేషన్ బియ్యానికి సంబంధించి రీసెంట్ గా వచ్చింది. బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ తర్వాత డెవలప్మెంట్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు అలిగేషన్ చేశారు, అప్పుడు ఎవరు బయటికి రాలా. నాదెండ్ల మనోహర్ గారు చేసిన ఆ అలిగేషన్ చేసిన 3వ రోజు రవిశంకర్ అయ్యన్నార్ గారికి కేవీ రావు గారు కంప్లైంట్ చేశారు. మొత్తం అవును. ఇన్ డీటెయిల్డ్ ఆయన కంప్లైంట్ చేయాలి, ఎవరెవరు ఏం పాత్ర ఉంది, గత ముఖ్యమంత్రి కార్యాలయం ఏంటి, అన్ని మొత్తం ఆయన చేశారు. దానిలో వాస్తవాలు ఏంటి అనేది సిఐడి విచారణలో తేలాలి. ఆయన అయితే ఎలిగేషన్ విక్రాంత్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, అరవింద్ శరత్ చంద్రారెడ్డి గారి మీద, లేదంటే వీళ్ళందరి మీద కూడా ఆడిట్ నిర్వహించిన సంస్థ మీద కూడా ఆయన అలిగేషన్ చేసిన పరిస్థితి ఉంది. 3,000 కోట్ల రూపాయలది ఒకటేమో 12 కోట్లకి, ఒకటేమో 400 కోట్లకి రాయించుకున్నారనేది ఆయన అలిగేషన్ సారాంశం. అయితే ఈ మొత్తం వ్యవహారం మనం పరిశీలించినట్టయితే విజయసాయి రెడ్డి గారు ఆరోపణల కంటే ముందుగా చూసినట్లయితే అసలు ఈ పోర్టులకు సంబంధించి ఈ వాటాలు మారిన వ్యవహారం అంతా కూడా ఎక్కడొచ్చింది అంటే 2019 నవంబర్ 13వ తారీఖు అసలు దీనికి సంబంధించి మొత్తం వ్యవహారం ప్రారంభమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ పోర్టుల్లో ఏవైనా అవకతవకలు కానీ, వాళ్ళ ట్యాక్స్ ఎగవేతలు కానీ ఎలాంటివి జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోర్టులన్నింటిలో కూడా వీటికి సంబంధించి ఒక మెమో ఇచ్చింది, ఒక ఆడిట్ నిర్వహించమని. ఎవరిని నియమించారు దానిలో? పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం అనే సంస్థకి అప్పచెప్పారు. సంస్థలు ఏంటి, పోర్టుల్లో మొత్తం ఆడిట్ నిర్వహించండి, ఆడిట్లు, ప్రభుత్వాన్ని ఆదాయాన్ని గట్టి కొట్టే విధంగా ఆ పోర్టులు యాజమాన్యాలు ఎలా చేస్తున్నాయి అనేది ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఆ మెమోలో ఏం జరిగిందంటే మరి వాళ్ళకి తీరిక లేదో లేకపోతే తర్వాత ఇన్స్ట్రక్షన్స్ నాకైతే తెలియదు, కానీ కేవలం వాళ్ళు కాకినాడ పోర్టుకి సంబంధించి మాత్రమే వాళ్ళు ఆడిట్ నిర్వహించారు. ఆ ఆడిట్ లో ఏం చెప్పారు? 963 కోట్ల సబ్జెక్టు కరెక్షన్, 64 కోట్ల రూపాయల మేర జరిమానా చెల్లించాల్సినంతటి అవకతవకలు వీళ్ళు పాల్పడ్డారు అనేది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని కేవీ రావు గారు చెప్తుంది ఏంటంటే ఆ నివేదికను అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించారు, ఇప్పుడు కట్టాలి, లేదంటే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని జైల్లో వేస్తాం అని నన్ను బెదిరించారు. దీనికి సంబంధించి విక్రాంత్ రెడ్డి గారు రంగప్రవేశం చేశారు. విజయసాయి రెడ్డి గారు ఏమో విక్రాంత్ రెడ్డి గారిని కలవమన్నారు. విక్రాంత్ రెడ్డి గారు ఏమో నన్ను కొన్ని రోజుల తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడించారు అనేది ఆయన ఒక ప్రధానమైన ఆరోపణ. చాలా సీరియస్ ఎలిగేషన్. ఒక ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గదిలోకి తీసుకెళ్ళి ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలంటే అవన్నీ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, అక్కడ ఎవరు ప్రోటోకాల్స్ ఉంటాయి. కేవీ రావు గారు ఏ అంశం మీద కలుస్తున్నారో కూడా అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పాలి. సో ఆ సీరియస్ ఎలిగేషన్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ లో ఏమంటారంటే అసలు 1997 నుంచే ఈ కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ డెవలప్మెంట్ చేసిన బోర్డుని కేవీ రావు గారికి అప్పచెప్పారనేది విజయసాయి రెడ్డి గారి ఆరోపణ. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానిలో ప్రతీకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకి సన్నిహితంగా ఉండే నన్ను, అదేవిధంగా సుబ్బారెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారి అబ్బాయిని, అందరినీ టార్గెట్ చేసి ఈ విధమైన బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిజానికి అసలు చంద్రబాబు నాయుడు కాలం నుంచి 1997లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పటి నుంచి ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన ఎంటైర్ వ్యవహారాల మీద ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి ఆయన నిన్న డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు ఆయన, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన గనక మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే నాటికి గనక చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా ఆయన చాలా సెటైరికల్ గా ఒక హత్య చేసే విధంగా కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు నిన్నటించే దాని మీద హత్య అయ్యారని చెప్పేసి వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. సో
సో ఇలాగా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకోటి కూడా చెప్పారు ఆయన. ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ తమ్ముడితో పాటు వాళ్ళ తమ్ముడితో కంపేర్ చేశారు. అవునండి, తమ్ముడితో ఖచ్చితంగా. కంపేర్ చేసి అవును 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 అంటే అవన్నీ కొన్ని మనం ఇక్కడ మాట్లాడలేము, ఆయన ఎలిగేషన్స్ కాబట్టి. ఆ అంటే కొద్దిగా అనుచితంగా ఉంటుంది, వాటిని మనం ప్రస్తావిస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అది సో నేను అనేది ఏంటంటే ఇట్లా వీళ్ళందరి మీద చంద్రబాబు గారు allegation విజ్ఞత చేస్తా- ప్రదర్శిస్తున్నారు కాదు కాదు పెద్ద మనిషి కాబట్టి. మేము పార్టీలకు సంబంధం కాదు కదా మాకు. కాదు కాదు సార్, కొన్ని అదే మాటలు మనం చెప్తున్నా. అనాలంటే కూడా కొన్ని మాటలు అనాలంటే కూడా ఆలోచిస్తాం. అటువంటిది ఢిల్లీ కేంద్రంగా ఒక రాజ్యసభ సభ్యుడే ఉండి మాట్లాడిన విధానం గురించి చెప్తున్నా, అంతేనండి. ఓకే ఓకే సో ఇప్పుడు ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే కేవీ రావు గారి మీద చంద్రబాబు నాయుడు పరువు నష్టం వేస్తానని కూడా ప్రకటించారు ఆయన. సో ఇవన్నీ కూడా అట్లా మాకు అసలు నన్ను అయితే కేవలం రాజకీయంగా నన్ను దుష్ప్రచారం చేయడానికే, నాకు ఆల్రెడీ నేను పర్మిషన్ ఆఫ్ సిబిఐ కోర్టుతోనే నేను విదేశాలకు వెళ్లాల్సి ఉంటది. అలాంటి విషయం తెలిసి కూడా, ఆ నాలెడ్జ్ తెలిసిగా కూడా సిఐడి మళ్ళీ నాకేదో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో నన్ను ఈ ప్రచారం బురదలోకి లాగాలని చూసింది అనేది కూడా ఆయన ఎలిగేషన్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తే నాకు అనిపించేది ఏంటంటే అసలు ఈ వాటాలు ఎవరైతే కొన్నారో అరవిందో సంస్థ నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రతినిధి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఈ విధమైన ఆరోపణలకు ఎక్కడ సమాధానం చెప్పాల బయటకు వచ్చి. రాజకీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రాంత్ రెడ్డి గారు బయటకు వచ్చారు నిన్న, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసి నేను పూర్తిగా సహకరించడానికి రెడీగా ఉన్నాను, నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు, అసలు నాకు సంబంధమే లేదు, మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు మాకు బంధువు కాబట్టి, లేదా మా నాన్నగారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి, వైవి సుబ్బారెడ్డి గారు ఎన్ని ఎలిగేషన్ చేస్తున్నారు అనేది ఆయన చెబుతూ ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసిన పరిస్థితి. ఇంకోటి కూడా ఆయన ఏమన్నాడంటే అసలు ఇది కావాలని కుట్రలతోనే పెట్టారు, ఎందుకంటే రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కానీ షేర్ల బదలాయింపు కానీ జరిగింది మొత్తం హైదరాబాద్ లో పెట్టాల్సిన కేసుని మంగళగిరి సిఐడికి ఇవ్వటంలోనే మమ్మల్ని అందరినీ కూడా వేధించాలనే ఒక కుట్ర దాగి ఉంది. గత ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలనే ఒక వాళ్ళ కుట్ర కోణం కూడా కనిపిస్తుందని చెప్పారు. అయితే ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే సిఐడి ఆల్రెడీ రంగంలోకి దిగిపోయింది. రంగంలోకి దిగి రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కి, అదేవిధంగా మారిటైమ్ బోర్డు సిఇఓకి, అదేవిధంగా పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖకి సంబంధించి కూడా లేఖలు రాసింది. ఏమనంటే అసలు 2020 ప్రాంతంలో 21 ఎప్పుడైతే ఈ షేర్ల బదలాయింపు జరిగిందో ఆ సమయంలో ఆ నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఎవరు, ఎట్లా ప్రతిపాదనలు వచ్చాయి, ఎవరు కొందామనుకున్నారు, ఎవరు మీ ఎదుట హాజరయ్యారు, ఏ విధంగా జరిగింది, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే షేర్ల బదలాయింపు జరిగిందా లేదా ఒత్తిడి మీదకు జరిగిందా అని చెప్పాలని చెప్పేసి ఆ అధికారులందరికీ కూడా లెటర్లు రాసింది. సో ఇన్వెస్టిగేషన్ ఓ పక్కన ఇలా సాగుతుంది. ఇప్పుడు ఈ సిఐడినే దీనికి సంబంధించి అరవిందో వాళ్ళని కూడా ప్రశ్నించిన తర్వాత కానీ, లేదంటే అరవిందో వాళ్ళే బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళ షేర్ల కొనుగోలు వెనుక ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అలా ఏం కాదండి, కేవీ రావు గారు స్వచ్ఛందంగా అమ్మితేనే మేము కొన్నాం తప్పితే వాళ్ళ పాత్ర ఏమీ లేదనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అరవిందో డౌట్ ఉంది సార్, చెప్పండి మసన్రావు గారు. ఈ 964 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి ఉన్నారు కదా, ఇప్పుడు కేవీ రావు గారు బకాయి ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఏదైతే చెప్పారో, మరి ఆ బకాయి ఉన్న అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ ఖజానాకు రావాలి కదా, మరి అది ప్రభుత్వ ఖజానా అవుతుంది? బకాయి కాదండి, బకాయి ఉన్నట్టు కాదు. ఆ పోర్టులో అవకతవకలు పాల్పడ్డారు కాబట్టి దానికి సంబంధించి అవకతవకలు కాదు సార్, వీళ్ళు వచ్చే లాభాల్లో 22% ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి ఆ 22% షేర్ల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటిని గండి కొట్టారనేది ఆడిట్ లో తేల్చారు. ఆడిట్ లో తేల్చింది ఆ 964 కోట్లు. అయితే ఇక్కడ విచిత్రం అదే బేస్, ఈ మొత్తం కేసుకి బేస్ అదే ఏంటంటే అది ఆడిట్ నివేదికని అడ్డం పెట్టుకొని వీళ్ళు షేర్లు బదలాయింపు చేసుకున్నారు. ఎప్పుడైతే అరవిందో కంపెనీకి షేర్ల బదలాయింపు జరిగిందో ఆ మొత్తాన్ని కేవలం 9 కోట్లు చెల్లిస్తే సరిపోయిద్ది అనేది మళ్ళీ అదే సంస్థ చెప్పిన పరిస్థితి ఉంది. సో కేవలం ఈ షేర్ల బదలాయింపు చేయడం కోసం ఆ 964 కోట్లు అనేది క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన సందర్భంలోనే అవన్నీ చెల్లించక్కర్లేదు ప్రభుత్వానికి, కేవలం 9 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది అనేది అరవిందో ఆ 41.12 షేర్లు బదలాయింపు జరిగిన తర్వాత ఆ 9 కోట్ల వ్యవహారం వచ్చింది. సో అంటే కేవలం
ఈ షేర్ల బదలాయింపు కోసమే 964 కోట్లు అనేది క్రియేట్ చేశారు. అది నిజంగా క్రియేట్ చేసింటే అరవిందో కూడా ఎంతైతే 41.12% మొత్తానికి 960 కోట్ల వాటా వస్తుందో అదే అరవిందో కూడా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ 9 కోట్ల మీద ఉన్నారు కాబట్టి అదే ఆయన ప్రధాన సాక్ష్యాధారంగా చూపుతున్నారు. సో ఇప్పుడు ఆడిట్ సంస్థను కూడా వన్ ఆఫ్ ది నిందితులుగా చేర్చారు. సో వాళ్ళు బయటికి రావాలి. దానికంటే కూడా ముందేంటంటే అసలు వైసీపీ మొత్తాన్ని కూడా ఈ వ్యవహారంలో లాగిన వ్యవహారం కనిపిస్తా ఉంది కాబట్టి కేవీ రావు గారు చెప్తున్న దాని ప్రకారం అరవిందో సంస్థే బయటకు వచ్చి మొత్తం వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. మా వ్యాపార విస్తరణలో భాగంగా కేవీ రావు గారు అమ్ముతారంటే కొన్నాను చెప్తే ఎటువంటి ఒత్తిడి చేయలేదనే విషయాన్ని కూడా వాడు తేటతెల్లంగా బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. లేదా ఇంకేదైనా జరుగుంటే అది కూడా చెప్పాలి. అప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. రైట్ సార్. ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటండి? అరవిందో వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఎలిగేషన్స్, కేవీ రావు చేసిన ఎలిగేషన్స్ కి త్రూ కోర్టు ద్వారా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. ఓకే, రైట్. త్రూ కోర్టు ద్వారా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం. ఒకటి ఇంకొక మాట చెప్పండి. అసలు మస్తాన్ రావు గారు అనలిస్ట్ గా ఉన్న మస్తాన్ రావు గారు కానీ ఈ డిబేట్ నడుపుతున్న మీరు కానీ బియ్యం సంగతి ఏమైందని క్వశ్చన్ అయ్యారేంటి సార్? పేదల కడుపు కొట్టిపోయిన బియ్యం గురించి మాట్లాడకుండా కేవీ రావు కోర్టు గురించి అసలు టాపిక్ ఎటు వెళ్ళిపోయింది సార్? బియ్యం గురించి ఎందుకని స్కామ్ లో అధికార ప్రభుత్వం ఉన్న వాళ్ళు నాయకులు ఉన్నారనా, లేకపోతే ఆ స్కామ్ లో పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది? ఎవరున్నా మాట్లాడుతుంది సార్, ఎవరున్నా సరే నిజాలు బయటకు రావాల్సిందే. టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, వైసీపీ వాళ్ళ, ఎవరైనా సరే. ప్రసాద్ గారు పాలిటిక్స్ చేశారు, ఇప్పుడు డైవర్షన్ డిబేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, డైవర్స్ కాదు, నేను వస్తా, పాయింట్కి వస్తా. ప్రసాద్ గారు మాకు మామూలు కంటెంట్ పంపించినప్పుడు ఏంటంటే ఈ పోర్టు వ్యవహారంలో షేర్ల బదిలీలు, విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ వ్యవహారం దీని గురించి అనే చెప్పారు. అందుకని దీని మీద చాలా ఎపిసోడ్లు మనం నడిపాము బియ్యం విషయంలో. ఒక్క నిమిషం ఆగండి, వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అడిగిన పాయింట్ గా వస్తున్నాం. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. కాదు సార్, ఇప్పుడు ప్రతిసారి మనం లౌక సినిమా లాగా మొదల నుంచి చివరి దాకా రావాలంటే ఆ డిబేట్ సరిపోదు, ఆ సమయం. కాబట్టి నిన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు అనే దానిపైన విశ్లేషణ ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం విజయ్, మీరు సమయం అయింది, ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను. నాకు సమయం అయింది వేరే అంటే మీరు ఒక 5 నిమిషాలు ఉంటే మీకు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెప్పిద్దామని అడుగుతున్నాను నేను. అందుకని ఇప్పుడు 5 నిమిషాలు అయితే పర్లేదు, నాకు సమయం అయింది, అందుకని చెప్పి నేను చెప్పేసి ముగించేసి వెళ్ళిపోతాను. నేను రెండు ప్రశ్నలు వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్పిన సమాధానాలకు మీరు కౌంటర్ వేసేసి వెళ్ళిపోండి. హేమ కుమార్ గారు, ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం జరిగింది ప్రసాదం అని చెప్పేసి చేశారు, ఆ కేసు ఎంతవరకు వచ్చిందండి? జరుగుతాం కదా సార్. ఇప్పుడు సార్ మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో చాలా ఫాస్ట్ గా జరుగుతోంది, దాన్ని ఎంక్వైరీ జరుగుతోంది. ఏదైతే ఎంక్వైరీ చేశారు అది కేసు అయితే జరుగుతోంది, విచారణ జరుగుతోంది. ఎందుకంటే కేసు ఒక హైప్ తీసుకొస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇలా చాలా కేసులు ఉన్నాయి. మీరు ఒకటి చెప్తాను చూడండి సార్, దీనికి సమాధానం చెప్పండి ప్రసాద్ గారు. ఒకటి చెప్తాను చూడండి, ప్రతి కేసు ఎప్పుడెప్పుడు ఒకటి ఎవ్రీడే వాళ్ళు ఏం చేస్తున్నారు అప్డేట్ చేస్తారు సార్. వాళ్ళు ఎంక్వైరీ ప్రతి చోట ఎక్కడికి పోతున్నారు, మన కెమెరాలు తీసుకొని ఏం జరిగిందని వాళ్ళు ప్రతిరోజు మన అప్డేట్ తీసుకోవక్కర్లేదు సార్. ప్రతి ఒక్క కేసు ప్రతి ఒక్కటి విచారణ జరుగుతుంది సార్. విచారణలో ఉండేటప్పుడు సార్ విచారణ జరుగుతుంది సార్, విచారణ జరుగుతుంది. అదేమైనా మెయిన్ ఇంపార్టెంట్ ఒక లాజిక్ కానీ ఏదైనా మంచి క్లూ దొరికింది అనుకోండి, ఖచ్చితంగా బహిర్గతం చేస్తారు. విచారణ జరిగే ప్రతిరోజు మనం ఇయ్యాలంటే అది ఎట్లా చెప్పండి. హేమ కుమార్ గారు, మీకు సమాచారం ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదండి. సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళిపోయింది. 5 మెన్ కమిటీ నియమించింది, సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు ఉండవు అక్కడ. కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించమన్నారు. నాకు తెలిసి 10 రోజుల క్రితం ఏదైతే ఏఆర్ డైరీ ఉన్నాయో వాటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అది సుప్రీంకోర్టు దానికి టైం బౌండ్ పెట్టింది. ఆ టైం బౌండ్ నేపథ్యంలో వాళ్ళ ఆ నివేదిక ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రసాద్ గారు అడుగుతుంది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా వాళ్ళ పార్టీ నేతల మీద కానీ అనేక కేసులు అన్ని తీసుకొస్తున్నారు. ఆ కేసులు కాదు రాజకీయంగా ప్రెస్ మీట్లు పెట్టి వదిలేస్తున్నారు, టేకప్ చేస్తున్నారు తప్పితే దాని మీద యాక్షన్ ఎక్కడ ఉండట్లేదు దాని అసలు అది ఎంతవరకు వెళ్ళింది దాని అప్డేట్స్ లేవు, ఏమి లేవు. విచారణ సరే, ఇప్పుడు ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రెండు మూడు రైస్ అయినా, దాని మీద కేసు ఇంకో రెండు మూడు రైస్ సార్. అయినా, ఇంకో రెండు మూడు రైస్ అయినా చిత్తూరులో ఫైళ్ళు దగ్ధం ఏమైంది, అదేమైందో తెలియదు. గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్, విచారణ జరుగుతున్న గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ కోణంలో కూడా మీకు ఏమైంది, ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడుందో అయితే కాలేదు తెలియదు. కదా సార్. ఇంకా కాదు సార్, గుడ్లవల్లి ఫైనల్ ఇంజనీరింగ్ కాలేజ్ జడ్జిమెంట్ ఏమైందండి, కాలేదు. యువతలకు సంబంధించిన వ్యవహారం అది ఎంత హడావుడి చేశారు. ప్రసాద్ గారు ఇచ్చేసారు నివేదిక మొన్న 3 రోజుల క్రితం చెప్పేశారు. అక్కడ ఎటువంటి కెమెరాలు లేవని చెప్పేసి నివేదిక ఇచ్చేసింది. అసలు న్యూస్ ఏది నాకే తెలియదు ఆ విషయం మీరు చెప్పిన దాకా. ఇచ్చారు మరి అల్లరి చేసేటప్పుడే ఊరంతా అల్లరి చేస్తారు, ఇక్కడ విషయం అయిపోయింది అన్నప్పుడు మాత్రం ఏ ఒక్కరు తెలియట్లేదు. ప్రజలకు వాస్తవాలు గుర్తు తెలియాలి, ఏం జరిగిందనే తెలియాలి. మరి అదే కదా, ఇప్పుడు అది ఏమైందని క్వశ్చన్ మార్క్ అడిగితే ఏ సమాధానం చెప్తారు. నాకు ఎంతోమంది మెసేజ్ పెడుతున్నారు, ప్రసాద్ గారు ఏం జరిగిందండి అది అని చెప్పేసి అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే అంటున్నారో అది వాస్తవం అన్నట్టు అనుకోవాలి, ఎందుకంటే మీరు ప్రతిదీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దాని కంక్లూజన్ ఏమవుతుందో తెలియట్లే. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి సార్, ఆయన చెప్పేసి వెళ్ళిపోతారంట, ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీల విషయం, పరిపాలన విషయం, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఈ అరాచకాల విషయం పక్కదారి పట్టించడం కోసమే వీళ్ళు ఇవన్నీ తెస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా వాస్తవం లేదు. వాళ్ళ హామీల అబద్ధం, వాళ్ళ పరిపాలన అబద్ధం, వాళ్ళ మాటలు అబద్ధం, వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ అబద్ధం. ఇవన్నీ కూడా ఈ అబద్ధాలన్నిటికీ ఒక రోజు వస్తుంది. దట్ ఈస్ ఎలక్షన్ డే. ఎలక్షన్ డే వచ్చిన రోజు రామ్కుమార్ గారు కాసేపు ఆగండి పాప అని చెప్పేసి వెళ్ళిపోతారు. అట్లాగా సార్ ఆయన తర్వాత చూస్తారండి డిబేట్ తర్వాత చూస్తారు. మీరేం చెప్పారు కాదు రామ్కుమార్ గారు, మీరు తర్వాత కౌంటర్ ఏం వేశారు ఆయన చూస్తారు కదా, ఆయన చూస్తారు, డిబేట్ చూస్తారు తర్వాత. చూసాను కదా, ఆయన సమాధానం చెప్పేది ఉండాలి కదా, ఆయన వెళ్ళిపోతే మనం మాట్లాడి తెలుస్తుంది. ఎలక్షన్ ఇచ్చారు, మొన్న సమాధానం ఇచ్చారు, ప్రజలే తీర్పు ఇచ్చారు, ప్రజల తీర్పునే ఒప్పుకోరు, కోర్టు ఇచ్చిన తీర్పునే ఒప్పుకోరు. వీళ్ళు అలిగేషన్ అంటారు, మాకేం అవసరం వీళ్ళ మీద అలిగేషన్ కాబట్టే కదా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజు కాదు కదా, కొత్త కాదు కదా, వాళ్ళ మీద శిక్ష చేయనట్టు. ఇంకొక విచిత్రమైన మాట ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి పాపం ఏమి నేరం ఎరిగిన వ్యక్తిని జైల్లో వేసామన్నా ఎంతవరకు సబబు? వీళ్ళు చెప్పే తప్పుడు మాటలు అన్ని పద్ధతి కాదు. నేను సమయం ఇచ్చింది ఆయన కానీ వెళ్ళిపోతున్నారు. సూపర్ సిక్స్ అంటున్నారు సార్, సూపర్ సిక్స్ ఎన్ని పథకాలు అమలైనా మీకు తెలియదా? ఈ రోజు కుమార్ గారు ప్లీజ్. సార్ ఏమన్నాను సార్, మిమ్మల్ని తప్పుగా లేదు, నన్ను కాదు సార్ నేను అనేది, నన్ను అనలేదు సార్, నన్నేమన్నారు మీరు ఎవరినేమనలా. విత్ గివ్ రెస్పెక్ట్ కాదు సార్, విత్ గివ్ రెస్పెక్ట్ కొంచెం ఆయన సమయం ఇద్దాం అన్నా. ప్రతి ఒక్కటి అలిగేషన్ అంటే సార్ ఏ నేరం చేయని వ్యక్తిని రోడ్లో ఊరుకుంటారా? లెట్ హిమ్ స్పీక్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇంకా అసలు విషయం ఒకటి సీరియస్ ఎలిగేషన్ ఒకటి ఒక క్వశ్చన్ ఐటమ్ మర్చిపోయారు సార్ మీరు. 33,000 మంది మహిళలు అధికారంలోకి రాగానే ఇంటికి తీసుకొస్తామన్నారు. కిడ్నాప్ అయిన మహిళలు ఒక్కరి మీదైనా కనీసం ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద కనీసం కేసైనా పెట్టారా? మహిళలు తీసుకురాలేదు, ఓకే, వాలంటీర్ ద్వారా ఒకరి మీద కనీసం కేసైనా పెట్టారా? రైట్. సుగాలి ప్రీతి గురించి ఏమైంది? ఒకటి కాదు సార్, 14 లక్షల కోట్లు అనేది ఎంత అబద్ధమో అంతకు మించి 14 లక్షలకు పైకి మించి అబద్ధాలు ఆడారు వీళ్ళు. ఆ అబద్ధాలు ఒకటి కాదు. ఇప్పుడు పిల్లవు పరిపాలనలోకి వచ్చి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత పరిపాలించకుండా పరిపాలనలో కూడా అబద్ధాలు ఆడితే ఇంకేముందండి?
ఇంటికి తండ్రి అబద్ధం ఆడితే రాష్ట్ర పెద్దలే ప్రభుత్వమే అబద్ధాలు ఆడుతుంటే ఇక ప్రజలేం కావాలి? సామాన్య ప్రజలేం కావాలి? ప్రజలకు అన్నం పెట్టకుండా అన్నం పెట్టాము, స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టకుండా పెట్టేశాము, హాస్పిటల్లో మందు బిళ్ళలు లేకుండా ఇంత నిందలు ఇంత అపవాదాలు నేను ఎక్కడ వినలేదు సార్. ఆరోగ్యశ్రీ ఏది సార్ ఆ నిందలు ఏంటి మంచిదేగా? నిందలు వేస్తే పోనీ ప్రజలు గమనించరా? కాదండి సమాధానం సార్. మీరు ఒక్క నిమిషం హేమకుమార్ గారు, హేమకుమార్ గారు ఒక్క నిమిషం. కాదు సార్ హేమకుమార్ గారు, ప్రజలు అన్ని గమనిస్తారు. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ప్రజలు నమ్మారా ఏంటి? నారాసుర రక్త చరిత్ర అన్నారు, నమ్మారా? ఇంకా కూడా ఎదుటో మీద నిందలేస్తా ఉండడము అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ మీడియా ద్వారా ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళు తెలివైన వారు, అన్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అందులో ట్రాష్ ఎంత ఉంది, ఫ్యాక్ట్ ఎంత ఉంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు, సమయం మించిపోతుంది మీకు. దయచేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా, ప్యానల్లో పెద్దల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏంటంటే, ఒక సామాన్య పౌరుడిగా దయచేసి అబద్ధాలు ఆడకుండా పరిపాలించండి, దయచేసి నిజం చెప్పండి, దయచేసి నిజం చెప్పండి. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి హేమకుమార్ గారు. దొంగే అమ్మ దొంగ అయ్యో దొంగ అంటుంటే ఇంక మేము ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు వేసిన నిందలకి ఒకటి చెప్తాను చూడండి సార్. అన్నా క్యాంటీన్ అనేది తీసేసి ఆ రోజైనా సరే జగన్ అన్న క్యాంటీనో లేకపోతే రాజన్న క్యాంటీనో ఏదో ఒకటి పెట్టి ప్రజలు చేసినచ్చు. తిరిగి వల్ల అన్నా క్యాంటీన్ లో ప్రజలకు సేవ జరుగుతుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే దాని ప్రకారం దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. వీళ్ళు చెప్పే మాటలు ఈ రోజు ఉచిత సిలిండర్ ప్రతి ఒక్కరికి చేరిందా లేదా, ఏదైతే పింఛన్లు ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి వీళ్ళు ఆల్రెడీ యాడ్ చేసిన దాన్ని కూడా ఇంకా తీయకుండా వీళ్ళు ఏదైతే మొత్తంలో గతంలో డేటా ఏది ఇచ్చారో ఆ పెన్షన్ వీళ్ళు ఫేక్ అన్ని ఇచ్చిన కూడా దాన్ని ఇంకా దాని మీద కంక్లూజన్ తీసుకోకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్నామా లేదా, ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలో ఎన్నెన్ని కార్యక్రమాలు చెప్తారు. పల్లెల్లో మంచినీరు సరఫరా చేయాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టిన విషయం వాస్తవమా కాదా? ఈ రోజు కాకినాడ పోర్టులో దాదాపు 1,00,000 టన్నుల బియ్యం దొరికిందంటే దొంగల్ని పట్టుకోవడమా లేదంటే మేం చేస్తున్నామా? మేమే చేసిందేనే పట్టుకుంటామా ఏంటి నాకు అర్థం కావట్లేదే. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే బూటకపు మాటలు ఇంకా ఇలానే బెదిరించి మాట్లాడాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ నేరాలు, వీళ్ళు చేసిన నేరాలన్నిటికీ త్వరలోనే శిక్షలు పడతాయి. మీరు అడిగినట్టు ప్రసాద్ గారు వీళ్ళు కేసులు పెట్టేస్తున్నారు, దాన్ని హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఇమ్మీడియట్ గా అయితే ఇన్స్టెంట్ కేసెస్, ఇన్స్టెంట్ జడ్జిమెంట్ జరగదు సార్ మన దేశంలో. మనం కూడా మాట్లాడుకున్నాం ఇన్స్టెంట్ గా అన్ని కావాలంటే ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా సార్ విచారణ జరపాలా, విచారణ జరిపి వాళ్ళు ఖచ్చితంగా దానికి శిక్ష ఎవరు ఏమనే సంస్థను వేయాలా. ఈ రోజు మీకు ఆ ట్రోల్స్ లో మీమ్స్ లో వస్తుంది ఆ టైప్ లో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాకు నమ్మకం లేదు ధర శిక్షలు పడతాయి అనేది వాళ్ళు అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. మీరే ఉన్నారు కదా డిబేట్ లో. అదే ఇంకోటి చెప్తాను చూడండి సార్, నేను కూడా ఒకటి అడుగుతా. ఏం అడుగుతానంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగను, లేకపోతే నేను ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా నా వ్యక్తిగతంగా కూడా అడిగాను. అరే బాబు పక్కన నేను మొన్న కూడా మీకు అడిగాను కదా, కేజ్రీవాల్ ని సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు, జయలలిత గారిని సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు, అదేవిధంగా సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏ మంత్రమా ఏం మాయ చేశారు ఆ సినిమా వచ్చింది చూడండి. ఆ విధంగా నేను ఏం మాయ తెలుసుకొని చంద్రబాబు గారికి చెప్పండి. రైట్ విజయకరణ్ గారు సార్. సో అనేక రకాలైన ఎలిగేషన్స్ మాత్రం బేపచ్చంగా చేస్తున్నారు, ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు. తీరా కట్ చేస్తే మధ్యలో ఇంకో టాపిక్ వచ్చేస్తుంది, అది ఏమైపోతుందో తెలియదు, డైల్యూట్ అయిపోతుంది. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఎపిసోడ్లు. చాలామందికి కూడా అనుమానాలు వస్తున్నాయి. అదేమిటి అంటే మామూలుగా క్వారీల్లోనూ కొండల మీద బాంబులు పెడతారు చూసారా, ప్రతి 10 అడుగులకు ఒక బాంబు పెట్టినట్టుగా ప్రతి 10 రోజులకు ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ రిలీజ్ చేసిన న్యూస్ ఎంతవరకు వచ్చింది అనేది తర్వాత ఫాలో అప్ చేసుకుందామంటే ఇంకొక న్యూస్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఆ పోర్టుకు సంబంధించిన ఎపిసోడ్ మరి తర్వాత ఏమొస్తుందో తెలియదు.
మళ్ళీ సరే. పోటీ ఏమైందో తెలియదు, అట్లా ఉంటుంది. చెప్పండి. వాళ్ళు చేసింది ఒక నేరం అయితే ఒక దగ్గర ఆగుతుందండి. వీళ్ళు చేయాల్సినవన్నీ చేయకూడని అన్నీ కూడా నేరాలు చేశారు. రోజుకు ఒక స్టోరీ బయటకు వస్తా ఉంది. ఇప్పుడు బియ్యం కోసం వెళ్ళాము, వెళ్తే ఆ పోర్టు పాత యజమానే వచ్చి, బాబు బియ్యం సంగతి సరే మీరు ఎట్లాగో చేస్తున్నారు కదా, నా బాధ కూడా వినండి అని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా చేయాలా? లడ్డు అంశం ఉంది, లడ్డు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది, వారి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అన్ని కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతా ఉన్నాయండి, ఎక్కడా కూడా డిలే అనేటువంటిది లేదు. ఏదైనా సరే ఇప్పుడు మన సొంతానికి చేయలేం కదా. ఇప్పుడు డిలే అయినా పర్లేదు, డైల్యూట్ అవ్వకుండా చూడండి. సరే, ఎట్టి పరిస్థితుల్లో కూడా డైల్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉండదండి. ఎందుకంటే మేము ఒక బాధ్యత గల కూటమిగా, ప్రభుత్వ అధినేతలే అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ఆస్తులకు సంబంధించి విక్రాంత్ చెప్పినట్టు చేయండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తా ఉన్నారంటే, ఇప్పుడు దీన్ని సామాన్య ప్రజలు రేపొద్దున వారి వారి ఆస్తులకు సంబంధించి ఏ విధ భద్రత కలగది చెప్పండి. ఇటువంటి అభద్రతా భావం చేస్తే అప్పుడు ప్రజల భద్రత గురించి ఆలోచిస్తారు. అదే సార్, ప్రెసిడెంట్ ఇంకా ఇది ఎలిగేషన్ కంప్లైంట్ గా వచ్చిందండి. అక్కడ ఇప్పుడు క్లియర్ గా చెప్పారు మన మస్తాన్ రావు గారు కూడా. మస్తాన్ రావు గారు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో జరిగినటువంటి ప్రాసెస్ 900 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం ఏంటి? 9 కోట్లకి ఏది? ఈయన షేర్లు అమ్మిన తర్వాత, ఆయన షేర్ని అమ్మిన తర్వాత 9 కోట్లు చేయటం ఏంటి? ఇప్పుడు అక్కడే మనకి క్లియర్గా అర్థమైపోతా ఉంది. కావాల్సిన ప్రైమా ఫేసి ఉంది, అయితే మన ప్రాసెస్ అనేది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ మన లీగల్ సిస్టమ్ అనేది. కాబట్టి మేము వాళ్ళలాగా, నేను మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళలాగా దుందుడుకుగా బాధ్యతారాహిత్యంగా చట్టం మన అధికారం మన చేతిలో ఉంది కదండి, చట్టాన్ని మనం చుట్టంగా చేసుకొని పనిచేసేటువంటి పరిస్థితి వారు చేశారు. మేము అటువంటి తప్పులు చేయము. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం నేరం చేసినటువంటి అన్నీ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నింటిని కూడా జత చేసి వాళ్ళతో పాటు చట్టం ముందు నిలబెడతాము. ఒక్క కేసు కూడా డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకరోజు ముందా లేటా అనేటువంటిదే తప్ప ఖచ్చితంగా అందరిపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మేము చట్టాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తులుగా లోకేష్ గారు చెప్పినా, బాబు గారు చెప్పినా, పవన్ గారు చెప్పినా చట్ట ప్రకారం ప్రవర్తిస్తున్నాం. కాబట్టే వీరందరూ కూడా ఈ రోజు కూడా మా పైన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో చూడండి. నిన్న ఒకటే నిదర్శనం, నిన్న విజయసాయిరెడ్డి ఏ విధంగా మాట్లాడారో చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో. కాబట్టి ఖచ్చితంగా కేసులకు సంబంధించి అయితే అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పథకాల గురించి పాట పాడారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నానండి, వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిన చేతకాని ప్రభుత్వం వాళ్ళది. 1000 రూపాయల పెన్షన్ ఎట్ ఏ టైంగా మేము చెప్పిన హామీ దగ్గర నుంచి పాత 3 నెలలది కూడా కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి దమ్మున్న ప్రభుత్వం మాది. మమ్మల్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు, రాదని కూడా సందర్భంగా చెప్తున్నానండి. రైట్ సార్. మస్తాన్ రావు గారు, నిన్న విజయసాయిరెడ్డి గారు చేసిన దాంట్లో బాగా కీ పాయింట్ ఏంటి అంటే, సిఐడి వద్దు సిబిఐ ముద్దు అన్నారు. ఎందుకని అంటారు? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సిఐడిని మన ఇక్కడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో వాళ్ళు గత రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు వాడేశారు కాబట్టినే కొన్ని అచ్చెన్నాయుడు గారి విషయాలు, సిఐడి అదే దాన్ని ఏమంటారు, కార్మిక శాఖకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి కదా, ఈఎస్ఐలో కుంభకోణానికి సంబంధించి కానీ, అదే విధంగా మనకి దులుపాల్ నరేంద్ర గారి విషయంలో కానీ సిఐడి ఎలా చెప్పారు. అదే సో ఇది చెప్పినప్పుడు ఏమైందంటే ఇమీడియట్ గా ముఖ్యమంత్రికి రెస్పాండ్ అయ్యి ఉన్నారు. కాబట్టి అప్పట్లో సునీల్ కుమార్ గారు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సిఐడి ఇట్లా పదే పిలవటానికి, లేకపోతే వాళ్ళ ఎవరినైతే నిందితులుగా, ఇప్పుడు ఆయన కూడా ఒక ప్రధానమైన నిందితులుగా ఉన్నారు. సో ఆయన మరి ఇక్కడ ఉండటం కంటే కూడా సిబిఐ కొంత నిష్పక్షపాత అనేది ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారనేది మీరు అన్నట్టు నాకు కూడా అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే అటు బీజేపీ మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు, ఇక్కడ అంటే తెలుగుదేశం కంటే బీజేపీ కొంత సంబంధాలు ఉన్నాయని కావచ్చు, లేదా ఏదో సిబిఐతో నెక్సెస్ ఉంది అని చెప్పేసి ఏదో కొంచెం అనుమానాలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఇక్కడ సిఐడి కంటే అది బెటర్ అనేది అక్కడ దానివల్ల డిలే అవడానికి కాదు కోరుకుంటానికండి నేను అనేది. కోరుకుంటుంది డిలే అవడానికేనా అని వేరే అంటే వీళ్ళకంటే వేధింపులు తక్కువగా ఉంటాయి. అక్కడ ఒక
సిబిఐలో లేదా ఆయనకున్న అసలు కేంద్ర వేధింపులే స్థాయిలో ఉండవు, ఆయనతో- వేధింపులు తక్కువ కాదు, వేధింపులే ఉండవు. మీరు భలేవాళ్ళే, మనం చూసాం కదా సార్. ఎక్కడ సిబిఐలో వేధింపులు ఉండమంటారా? కరెక్ట్ ఆ. అంటే అందుకే వాళ్ళు కోరుకుంటారు సార్. అదే కదా. అంటే సిబిఐ వేధింపులు ఉండమంటాను కూడా లేదండి. సిబిఐ ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళ మీద వేధింపులు ఉంటాయి. ఎక్కడైతే వాళ్ళు వీళ్ళకి టార్గెట్ కొంత- లేదు కదా సార్. మీరు ఆ, అట్లా తటస్థ టార్గెటెడ్ వైఖరి- కాదు. అక్కడ ఇక్కడ ఏదైతే నిందితులు ఉంటారో వాళ్ళని టార్గెట్కి వెళ్ళాలి వాళ్ళు. సో నిందితులను అదే, మినహాయింపులాగా వెళితే ఇప్పుడు కాదు కాదు. మనం కర్నూలు ఎపిసోడ్ ఎవరైతే చూసాం. ఎవరైతే అధికారంలో ఉంటారో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ జేబు సంస్థలుగా సిబిఐ పనిచేస్తుంది అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆయనకి అక్కడ ఉన్న అధికారులతో లేదా ఆయనకి ఎన్నికలు అంటే సిఐడి ఈ చంద్రబాబు ఆధీనంలోనే పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి పైగా వాళ్ళు ఇటీవల కాలంలో మన అంటే మధ్య విషయంలో వీళ్ళు 5 కావచ్చు, సంవత్సరాల్లో గనుల విషయంలో అదే కావచ్చు. పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కాబట్టి స్వయం ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకొని వీళ్ళు కంగారు పడుతున్నారేమో నాకు తెలిసి. లేదు సార్, యాక్చువల్గా దీని గురించి సార్ ప్రసాద్ గారు, చెప్పండి. వీళ్ళు గతంలో నుంచే ఎప్పటి నుంచో ఆర్థిక నేరస్తులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సిఐడి ఎలా పనిచేస్తుంది, సిబిఐ ఎలా పనిచేస్తుంది, ఈడీ ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది కాదు, ఎలా పని చేయించుకోవాలి, ఎలా పని చేయించుకోవాలి అనేది వాళ్ళకి తెలిసినట్టుగా వాడకం కాదు. ట్రీట్మెంట్ ఎలా ఉంటది, వాళ్ళ విచారణ ఎలా ప్రభాస్ ఉంటది అనేసి ఉంటది. ప్రభాస్ లో ఒక dialogue ఉంటుంది. ఏమన్నా ఉంటాయా అనేసి వాళ్ళకి ఎక్కువ అనుభవం కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. సిబిఐ అయితే చాలా స్మూత్ గా డీల్ చేయొచ్చు, మన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ సిబిఐ కేసులో ఉన్నారు కాబట్టి. ప్రభాస్ రామ్ చరణ్ తో డైలాగ్ ఉంటుంది, కత్తి వాడుతూ మొదలు పెడితే నా అంత బాగా ఇవిడు వాడలేడు అన్నట్టు. సో వాళ్ళు ప్రభాసేనండి అదే అట్లా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ ఎన్ని ఆరితేరు వచ్చేసారు కాబట్టి మీరు ఎక్కడ మళ్ళీ అట్లాంటివి నేర్చుకుంటారా ఆ విద్యలు అని చెప్పేసి వాళ్ళకి డౌటు. సో ఎనీహౌ చూద్దాం ఏం జరగబోతుందో. కోర్టుల చుట్టూ మొన్న కూడా ఏదైతే కూటమిలో ఉన్న చంద్రబాబు మీద వేసిన కేసు కూడా ఫేక్ అనేసి ప్రతి ఒక్కరు నిర్ధారించారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కేసు ఫేక్ అని పెట్టోడికే తెలుసు, అసలు ఆ కేసు ఎవరైతే దాని ఫేక్ అనేసి పెట్టోడికే తెలుసు, అయినా తప్పలేదు. ఆ పైసా వాళ్ళకి ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందం తీరితే కానీ ఆ యొక్క దాని యొక్క ఫలితమే ఈ రోజు 11 సీట్లు. మీరు ప్రొసీజర్లు అది ఇది అని చెప్పేసి మీరు ఎలా నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఇబ్బంది ఏమి లేదు. ఏంటి ఈ లోపు మీ క్యాడరే ఫైర్ అవుతా ఉంటుంది. అదే అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు అన్నట్టు ఉంటారు మీరు. అటు ఈ లోపు దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు శిక్ష వేస్తూనే ఉన్నాడు. కానీ కోర్టులు మా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు సార్, కోర్టు నిర్ధారించాలి. జోక్యం చేసుకోవాలి అనట్లేదు సార్ నేను. మరలా దాన్ని ఏంటంటే అలా అనుకున్నారు. నేను జోక్యం చేసుకోవాలనుకున్నా, త్వరగా విచారణ జరిపించి నిందితులని పట్టుకోండి అంతే. మీరేమన్నారంటే ఫస్ట్ లో ప్రసాద్ గారు మీరేమన్నారంటే ప్రతి ఒక్కటి అలా తీసుకొచ్చేస్తారు, దాన్ని మళ్ళీ నీరు గాచేస్తున్నారు. మేము నీరు దాని విషయం ఏది తెలియాలి కదా, దాని స్టేటస్ ఎక్కడ ఉందనేది అప్డేట్ చేయాలి. రైట్. ధన్యవాదాలు. విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, హేమకుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పాత వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలని మళ్ళీ రేపు కలుద్దాం.